అందరికీ స్వతంత్రత దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ స్వతంత్రత దివసం మనకు చాలా ముఖ్యమైన దివసం. మన రాష్ట్రం చరిత్రలో ఇదే రోజు మనకు బ్రిటిష్ హుకుమత్తో బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఆధిపత్యంతో ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది. చాలా ముఖ్యమైన విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చిన డెమోక్రటిక్ గవర్నమెంట్ ద్వారా ఇప్పటి వరకు చాలా అభివృద్ధి జరిగింది. సమాజంలో అభివృద్ధి జరిగింది. సమాజంలో ఒక సామరస్యత పెరిగింది. అదేవిధంగా మనము అందరూ కలిసి ఒక డెవలప్మెంట్ దారిలో ఉన్నాము. ఒక వికసిత రాజ్యం, ఒక డెవలప్డ్ రాజ్యం గురించి మనము అందరూ కష్టపడి పనిచేస్తున్నాము. ఇదే పనిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరితో కలిసి ప్రజలకి అన్ని విధంగా అందుబాటుగా ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఉంటే, నేరాలు కంట్రోల్లో ఉంటే, లేకపోతే డిజాస్టర్ టైంలో సహాయం చేయడానికి ఉంటే, ఎట్టి పరిస్థితి వేరేగా ఉండొచ్చు, కానీ మనకు ఒకటే, మనము మన రాష్ట్రం గురించి సేవ చేయడానికి ఈ సర్వీస్లో వచ్చాము. మనము అందరు అదే పని చేస్తున్నా మనము రిటైర్ అవ్వాలి. ఆ ఉద్దేశం, ఆ ధైర్యంతో మనము అందరు ఇక్కడ ఈరోజు మళ్ళీ మా కోరిక మనము అందరూ రిపీట్ చేస్తున్నాము. ఇదే విధంగా మనకు ప్రజలకి కూడా నా రిక్వెస్ట్ ఉంది, మీరు కూడా మనము ఈ రాష్ట్రం గురించి పని చేయాలి. రాష్ట్రంకి అభివృద్ధిలో మనం భాగస్వామి తీసుకోవాలి. ఆ భావనతో మనము పోలీసుతో కలిసి పనిచేస్తే తప్పకుండా మనము చాలా మంచి పని చేయగలుగుతాము. థ్యాంక్ యూ అన్న. స్వతంత్ర దినోత్సవం బ్రహ్మాండంగా పల్లెన వాడన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయులందరూ కూడా జరుపుతా ఉన్నారు. ఇది నిరంతరం జరుపుకునే ప్రక్రియ. కానీ ఈ ప్రక్రియలో మన దేశ సామరస్యాన్ని, కుల మతాలకు అతీతంగా ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా చేసే ప్రయత్నంలో భవిష్యత్ యువత అద్భుతంగా ముందుకు రావాలి, అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని మరి ఘనంగా నిర్వహిస్తూ జెండా లేపి వందనం చేస్తూ ఆ దిశగా అందరం ముందుకెళ్ళేటువంటి కార్యక్రమంలో మరి మనమందరి దేశ ప్రజలకి, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన రామగుండాన్ని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో రామగుండాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడు, ప్రతి వాళ్ళు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. దానిలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.